స్వామి గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిపోయింది. మరి ఈ 100 రోజుల పరిపాలనపై విపక్షాలు అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పరిపాలనపై మీరేమంటారు? నిజమేనండి, విపక్షాలు చేస్తుంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు 4 నెలలు కాలేదు. ఒక పిల్లగాని కంటేనే ఒక సంవత్సరానికి ఆ పిల్లగానికి మనం పోషించవలసిన అవసరం ఉంటది. మనం కూడా ఏంటంటే వాళ్ళు ఆ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది, మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు కాబట్టి, మనం 5 సంవత్సరాలకు వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చింది కాబట్టి మనం కొంత టైం చూడవలసింది. ఇప్పుడే తొందరపడవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు అన్న మాట మీద నిలబడతాడు. ఆగస్టు లోపల చేస్తా అన్నాడు కాబట్టి మనం అంతవరకు వెయిట్ చేయాలి. కానీ తొందరపడి మనం మాట బోటగొట్టు అవసరం లేదు. ప్రజలు ఆ మ్యాండేట్ ఇచ్చినప్పుడు దాన్ని మనం కొంత అవసరం లేదు. 10 సంవత్సరాల మీద చేసిండ్రు, వారికి ప్రభుత్వం మారింది, వారికి ఇచ్చిండు కాబట్టి మనం కొంత టైం ఇవ్వవలసిన అవసరం ఉన్నది. తొందరపడవలసిన అవసరం లేదు. నిజంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా ఉన్నది, చేసే తపనతోనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది. మనకి ఇంకా టైం ఉన్నది. మనకు అవసరాన్ని బట్టి 6 నెలలు ఏడాది వరకు వచ్చి చేయకుంటే మాత్రం అప్పుడు మనం నిలదీస్తే కానీ ఇంత తొందరగానే ప్రీ మ్యాచ్యూరిటీ మనం వాళ్ళని విమర్శించినట్టుంటే అది అధర్మంగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. అది కాదు, కొంత టైం ఇవ్వవలసిన అవసరం ఉంటుంది అని